అర్చన తొందరగా రా, ఆకలిగా ఉంది. ఇదేంటి నువ్వు వచ్చావు? అర్చనకి ఈ రోజు భోజనం వడ్డించడం కుదరదు బావా. ఏ? అటు చూడు. ఓహో, అర్థమైంది. వడ్డించు. వడ్డిస్తానులే గాని ఈ రోజు నేను అర్చన సరదాగా ఓ పందెం వేసుకున్నా. అందువా? ఏమిటేది? నీ పళ్ళెంలో నేను వడ్డించే ఐటమ్స్ అన్ని నువ్వు కళ్ళు మూసుకుని వాసన పసిగట్టి మరీ తినగలవని అర్చన, లేదా నేను పందెం వేసుకున్నా. అవును విష్ణు, నన్ను గెలిపించవు. పిచ్చిదానా, సీల్డ్ కవర్ లో ఏముందో టక్కున చెప్పేయగల నాకు నిన్ను గెలిపించడం చిటికలో పరి. మరదల్లా వడ్డించు. నువ్వు కళ్ళు మూసుకో. ఇంకా అన్నమే వడ్డించనే లేదు. వడ్డిస్తున్నా బావా. తొందరగా. చప్పుడు చేస్తే చప్పున కడు తెరుస్తాను అనుకున్నావా మరదల పిల్ల? నీ పప్పులు నా దగ్గరే ఉడక. శభాష్, కళ్ళు మూసుకుని పెరుగుదాకా వచ్చానంటే మన పందెం క్లైమాక్స్ వరకు వచ్చినట్టే. గెలిచానని గబాల కళ్ళు తెరిచావు. నేను 1 2 3 అన్న తర్వాత కళ్ళు తెరవాలి. ఓకే ఓకే. 1 2 3 ఇప్పుడు తెరువు బావా. చూసావా సరి, నువ్వు ఓడిపోయావు, అర్చన గెలిచింది. ఇప్పుడే వంట. ఇప్పుడు చెప్పమ్మా, ఆ మూడో పందెం ఏమిటో? ముట్టుకోకుండా మీ బావన్ను ముద్దు పెట్టుకోవాలి. ముట్టుకోకుండానా? ఇలాగా కాదు, ఈ పందెంలో గెలవడం అంత తేలిక కాదులే, ఆలోచించు.